మొన్న ఎగ్జిబిషన్ వీకెండ్‌లో వెళ్ళామండి. చాలా రష్ ఉంది. బిలో 3 ఇయర్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ₹100 టికెట్ అండి. చూసారా ఏం క్రౌడ్ ఉంది. జనాలు తక్కువగా ఉంటారని 4:00కి వెళ్ళిపోయామండి. సూర్యుడు చూడండి బాబు మండిపోతున్నాడు. ఎంట్రన్స్‌లో అయితే పెద్ద పెద్ద ఎక్వేరియం పెట్టారండి. చేపలు కూడా భలే ఉన్నాయి. అలాగే తొందరగా వెళ్తే ఎవరు ఉండరేమో అనుకున్నారేమో అందరూ ఒకేసారి వచ్చేసారండి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇదేంటి ఎగ్జిబిషన్ అని చెప్పి కాశ్మీర్ వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారా? నిజంగా అలా అనుకుంటే కాలేసినట్టేనండి. మేము వెళ్ళింది ఎగ్జిబిషన్‌కి. ఇదంతా ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో పెట్టిన కాశ్మీర్ సెటప్ అండి. నిజంగా చాలా బాగుంది. కాశ్మీర్ సెటప్ పెట్టారు కాబట్టి వెళ్ళాం గానీ లేకపోతే ఈ ఎండలో ఎగ్జిబిషన్ కి ఎవరు వెళ్తారండి? ఎండలు మండిపోతున్నాయి. ఈ సెటప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ కూలర్తో నింపేశాడండి. నిజంగా చాలా చల్లగా ఉంది. అన్ని ప్లాస్టిక్ ఫ్లేవర్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా కూడా చూడడానికి చాలా నేచురల్ గా ఉన్నాయండి. యాపిల్ ట్రీస్ చూసారా? అలాగే చాలా మంది ఎగ్జిబిషన్ కంటే ఈ సెటప్ చూసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా వైట్ బీర్, ఇంకా అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా? ఇది నిజంగా నేచురల్ వాటర్ ఫాల్స్ లాగే ఉన్నాయండి. ఇదంతా సెటప్ అంటే ఎవరు నమ్మరు. పిల్లల్ని తీసుకొని వస్తే ఎగ్జిబిషన్ ఏమో గానీ కాశ్మీర్ సెటప్ అంతా కూడా కాసేపు బాగా ఎంజాయ్ చేయొచ్చండి. నిజంగా చాలా బాగుంది.